తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అన్నమయ్య సర్కిల్ వద్ద జాతీయ చిహ్నంను కించపరుస్తూ పౌర సంఘం నాయకులు ఫ్లెక్సీలు ప్రదర్శించారు. నగరంలోని జీవీకే ప్రింటింగ్ ప్రెస్కు చెందిన మోహన్ కృష్ణ కొంతమంది కలిసి అనుమతి లేకుండా బ్యానర్లు ప్రదర్శించి ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు రాస్తున్నారని స్థానికులు మండిపడ్డారు. అశోక చక్రాన్ని హేళన చేస్తూ సింహాలకు బదులు ఎద్దులను పెట్టి భారతదేశ పరువు ప్రతిష్టను దిగజారుస్తున్నారని అన్నారు. వేర్పాటువాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు. ఈ ఘటనపై పోలీసులు స్పందించి కేసు నమోదు చేసి తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. నిన్న రాత్రి పౌర హక్కుల సంఘం ఆధ్వర్యంలో కొన్ని ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించడం జరిగింది. ఇక్కడ మన టౌన్లో, తిరుపతి టౌన్లో. దాంట్లో భాగంగా ఆ ఫ్లెక్సీలలో ఉన్న విషయాలని కొంచెం వివాదాస్పదంగా ఉండడం వల్ల వాళ్ళపైన ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఈ నెంబర్ 1 ఏంటంటే ఈ అశోక చక్రం మనకి నేషనల్ యాంబ్లమ్ ఉంటుంది కదా, ఆ నేషనల్ యాంబ్లమ్ని ఆల్టరేషన్స్ అంటే కించపరిచే విధంగా దాంట్లో ఆ బ్యానర్స్లలో ఉండడం, అది వివిధ వర్గాల మధ్య గ్రూపుల మధ్య గలాట్లకి కారణము అవ్వడం, అయ్యేటట్టుగా కనిపించడం, భారతదేశ సౌభ్రతత్వానికి భంగం కలిగించే విధంగా ఉండడం, యూనిటీకి దెబ్బతీసే విధంగా ఉండడము, ఈ విధంగా ఉండి దాని కింద కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. అంతేకాకుండా మా రిలీజియస్ బేస్ పైన కూడా వీళ్ళు దానిపైన రాతలు ఉన్నాయి. ఆ రిలీజియస్ బేస్ పైన కూడా రాతలు ఉండడం వల్ల వాటిపైన కూడా కన్సర్న్ సెక్షన్స్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. దీంట్లో కంప్లైనెంట్ వచ్చి చీనేపల్లి కిరణ్ కుమార్ అని చెప్పేసి ఇతను ఇచ్చిన కంప్లైంట్ పైన తిరుపతి వాసే మనం కేసు రిజిస్టర్ చేయడం. జీవీకే ప్రింటింగ్ ప్రెస్ అతను. మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా మనశంకర వరప్రసాద్ గారు టికెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నెల 12న విడుదల కానున్న ఈ సినిమాకు 11న స్పెషల్ ప్రీమియర్ షోను ప్రదర్శించేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ప్రీమియర్ షోతో పాటు వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా థియేటర్లలో టికెట్ ధరల పెంపు కోసం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇచ్చింది. ప్రీమియర్ షో టికెట్ ధర ₹600, సింగిల్ స్క్రీన్ థియేటర్లో టికెట్ ధర ₹50 పెంపు, మల్టీప్లెక్స్లలో ₹100 మేరకు పెంచుకోవచ్చని సూచించింది. పెంచిన రేట్లను వారం రోజుల పాటు వసూలు చేసుకోవచ్చని కూడా తెలిపింది. తిరుమల శ్రీవారిని ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణన్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. నెల 12న ఉదయం PSLV C-62 రాకెట్ ద్వారా EOS N1ను గగనతలంలోకి పంపనున్నారు. రాకెట్ల ప్రయోగం విజయవంతం కావాలని ఉపగ్రహ నమూనాను శ్రీవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో రాకెట్ నమూనాలకు వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు ఇస్రో చైర్మన్ను పట్టు వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. On 12th January morning 10 AM 17 minutes we are going to have the PSLV C-62 launching EOS N1 satellite and 15 co-passenger satellites in the polar sun synchronous orbit. This is the first launch in 2026 and the 64th launch of the PSLV vehicle. And in this vehicle, we have 8 co-passenger satellites from foreign countries. With this, we will be accomplishing 442 foreign satellite launches from Indian soil. This is basically advanced Earth observation satellite, the EOS N1. Purpose is mainly advanced Earth observation purpose. என்ன பயன்கள்னா நீங்க வந்து நம்ம இது வந்து there is a hyperspectral, basically it's a hyperspectral payload is there. It will be useful for the strategic. మేడ్చల్ మూడుచింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మాపూర్ గ్రామంలో దొంగల బీభత్సం కలకలం రేపింది. గ్రామంలోని లక్ష్మీ నరసింహస్వామి ఫర్టిలైజర్స్ దుకాణంలో అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని దొంగ చోరుకి యత్నించాడు. దుకాణంలోకి చొరబడిన దొంగ నగదు, ఎరువులు, వస్తువులను అపహరించేందుకు ప్రయత్నించగా ఆ దృశ్యాలు దుకాణంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి.
ముఖాన్ని కప్పుకొని వచ్చిన దొంగ చాకచక్యంగా షట్టర్ను తెరిచి లోపలికి ప్రవేశించినట్లు సీసీ కెమెరా ఫుటేజీలో కనిపిస్తోంది. ఉదయం దుకాణం తెరవడానికి వచ్చిన నిర్వాహకులు ఈ విషయం గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్ను పరిశీలిస్తూ దర్యాప్తు చేపట్టారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో సంక్రాంతి ముసుగులో నిబంధనలకు విరుద్ధంగా కోడి పందాలు, జూదపు శిబిరాల నిర్వహణకు బరువులు సిద్ధమవుతుండటం కలకలం రేపుతోంది. బరుల ఏర్పాటు కోసం స్థానిక నేతలకు భారీగా ముడుపులు అందుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులు కేవలం ప్రచారానికే పరిమితం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. గతంలో కేసులున్న వారిని ముందస్తు కస్టడీలోకి తీసుకోవాలని 144 సెక్షన్ను పక్కాగా అమలు చేయాలని పలువురు కోరుతున్నారు. పక్షి హింసను, అక్రమ జూదాన్ని అరికట్టాలని, లేని పక్షంలో పోలీసుల చర్యలు కేవలం తూతు మంత్రంగానే మిగిలిపోతాయని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భారత సనాతన ధర్మంపై జరిగిన తొలి దాడి సోమనాథ్ ఆలయ విధ్వంసమేనని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ అన్నారు. ఆ ఘోర ఘటన జరిగి నేటికి 1000 ఏళ్లు పూర్తయ్యాయని గుర్తు చేశారు. ఆనాడు గజని వంటి ఆక్రమదారుడు ఆలయాన్ని ఎన్నిసార్లు ధ్వంసం చేసినా సనాతన ధర్మం అంచెలంచెలుగా నిలిచిందని తెలిపారు. స్వాతంత్రం వచ్చాక సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషి వల్ల ఆలయ పునర్నిర్మాణం సాధ్యమైందని స్పష్టం చేశారు. ఈ మహత్తర సంకల్పంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. మనం ఇవాళ మృగ్గి ఆ యొక్క శివుని కారణంగా మొత్తం యావత్ ప్రపంచం కూడా ఇవాళ సంరక్షించబడి సమస్త మానవాళి అలాగే చరాచర సృష్టి ఈ విధంగా వెళ్ళగలుగుతుంది. ఆ విధంగా సృష్టి, స్థితి, లయ ఏవైతే ఈ యొక్క ప్రపంచాన్ని నడిపిస్తున్నాయో ఆ విధంగా సమతుల్యంగా ఉండడానికి కారణం ప్రపంచానికి ఈ యొక్క సనాతన ఆలోచన పద్ధతి ఏదైతే ఆది మధ్య అంతము లేని యొక్క ఆలోచన ఏదైతుందో ప్రపంచానికి అందించిన భూమి భారత భూమి కనుక ఈ యొక్క భారత భూమిని పై దాడి చేసే భారత భూమిలోని యొక్క సనాతన ఆలోచనని పట్టు పెడితే మొత్తం ప్రపంచాన్నంతా చేజెక్కించుకోవచ్చనే ఒక దుష్ట ఆలోచనతో, ఒక వికృతమైన ఆలోచనతో ప్రారంభమైన మొదటి దండయాత్ర మొహమ్మద్ గోరీ యొక్క యాత్ర, మొహమ్మద్ గజనీ యొక్క యాత్ర. ఆ విధంగా మొహమ్మద్ గజనీ ఈ దేశంలో మొదటిసారి దాడి చేసిన ఏదైనా ప్రాంతం ఉంటే ఆ విధంగా సోమనాథ ఆలయాన్ని దాడి చేయటం. జనవరి 8, 9, 10 3 రోజుల పాటు నిరాఘాటంగా ఆ యొక్క శివాలయాన్నిపై దాడి చేసి దాన్ని పూర్తి స్థాయిలో శిథిలం చేసి శివలింగాన్ని ముక్కలు ముక్కలు చేసి ఏదో విజయం సాధించాలని చెప్పి విర్రవేగి వెళ్ళటం జరిగింది. ఘోర పరాజయం ఉంది. ఈ దేశం నుంచి పారిపోవడం జరుగుతుంది. ఆ పరమశివుడికి మనం ఇవాళ మృగ్గి ఆ యొక్క శివుని కారణంగా మొత్తం యావత్ ప్రపంచం కూడా ఇవాళ సంరక్షించబడి సమస్త మానవాళి అలాగే చరాచర సృష్టి ఈ విధంగా వెళ్ళగలుగుతుంది. ఆ విధంగా సృష్టి ఆయన కూడా చల్లని వాడే, తెల్లని కొండల్లో ఉండేవాడే. కానీ ఒక్కొక్క సమయం వచ్చినప్పుడు ఆయన కాలాగ్నిరుద్రాయ అవుతాడు. మనం కూడా సందర్భానుసారం చల్లగా ఉండవలసిన చోట చల్లగా ఉండాలి. ఎక్కడ మన స్వభావం చూపించవలసినటువంటి తరుణం వస్తుందో అప్పుడు చూపించాలి. మనం అలా మర్చిపోబట్టే మనం చాలా విషయాల్లో దెబ్బలు తిన్నాం. ఇకపైన తినకూడదు, అటువంటి దుస్థితి రాకూడదు. ఈ దేశానికి పట్టుకొమ్మలు దేవాలయాలే. ఈ రోజుకి 1947లో మనకు స్వతంత్రం వస్తే 2026 వచ్చినప్పటికీ కూడా ఈ దేశంలో అన్నం పెట్టే కేంద్రాలు ఏమైనా ఉన్నాయంటే అది దేవాలయం మాత్రమే. వాడికి వచ్చిన వాడు ఎవడైనప్పటికీ కూడా వాడికి అన్నం పెడుతుంది. అలాగే ఈ దేవాలయాల భూములే ప్రభుత్వం వాడుకుంటుంది లేదా ప్రజలకు ఇస్తుంది. ఈ దేవాలయాల ద్వారా ఎన్నో విద్యాలయాలు నడుస్తున్నాయి. ఈ దేవాలయాల ద్వారా ఎంతో వైద్య సేవ, ఎన్నో ప్రజా ఉపకారమైనటువంటి కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఈ దేవాలయాల ధనం ప్రజలకి ఉపయోగపడుతుంది. కాబట్టి దేవాలయాలు బాగుంటేనే దేశం బాగుంటుంది.
చేశారు.